పార్టీ అధినేత సినీ నటుడు విజయ్ తమిళనాడులో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తాజాగా తంజావూరు సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎంకే పార్టీ అధినేత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పై సినీ నటుడు విజయ్ నిప్పులు చెరిగారు. అంతేకాదు తనను అణిచివేయడానికి డీఎంకే పెద్దలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అయితే తనను అణిచివేయడం సాధ్యం కాదన్నారు. ఎన్నికల తర్వాత తమిళనాడులో టీవీకే పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు విజయ్. త్వరలో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా టీవీకే పార్టీ అధినేత సినీ నటుడు విజయ్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తాజాగా తంజావూరులో టీవీకే పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో మాట్లాడుతూ డీఎంకే అధినేత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్పై విజయ్ నిప్పులు చెరిగారు. రాజకీయంగా తనను అణిచివేయడానికి డీఎంకే పెద్దలు కుట్రలు చేస్తున్నారని విజయ్ ఆరోపించారు. అయితే తనను అణిచివేయడం సాధ్యం కాదన్నారాయన. అణిచివేయాలని ప్రయత్నించిన కొద్దీ గోడకు కొట్టిన బంతిలా తాను పైకి లేస్తానని ఆయన వెల్లడించారు. అంతేకాదు తమిళనాడులోని ప్రతి ఇంట్లోనూ ఒక విజయ్ ఉన్నాడని ఆయన ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఎంకే స్టాలిన్ ప్రచారం చేస్తున్న టీం ఢిల్లీ వర్సెస్ టీం తమిళనాడు నినాదాన్ని విజయ్ ఎద్దేవా చేశారు. ఇక్కడ తమిళనాడంటే టీవీకే పార్టీ, అలాగే టీవీకే పార్టీ అంటే తమిళనాడు అని విజయ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోవడం ఖాయమన్నారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని విజయ్ వెల్లడించారు. ఇందులో భాగంగానే టీవీకే పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తమిళనాడు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలియజేశారు. అంతేకాదు డీఎంకే సర్కారు పాలనపై విజయ్ విరుచుకుపడ్డారు. ప్రజలను మభ్యపెట్టడానికి పెద్ద పెద్ద పథకాలు గొప్పగా ప్రకటించడం ఇటీవల ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు అలవాటుగా మారిందన్నారు. పథకాలు ప్రకటించిన తర్వాత ఆ విషయాన్ని డీఎంకే ముఖ్యమంత్రి స్టాలిన్ మర్చిపోతున్నారని విజయ్ నిప్పులు చెరిగారు. పథకాలను అమలు చేయడం అనే సంగతిని పూర్తిగా డీఎంకే సర్కారు విస్మరించిందని టీవీకే పార్టీ అధినేత ఘాటు విమర్శలు చేశారు. అంతేకాదు నీట్ పరీక్ష రద్దు విషయంలో తమిళనాడు ప్రజలను డీఎంకే సర్కార్ తప్పుదోవ పట్టించిందని విజయ్ ఆరోపించారు. అలాగే ఆర్థిక భారం అనే సాకు చూపించి విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని విజయ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా తమిళనాడు మత్స్యకారుల సమస్యలను కూడా విజయ్ ప్రస్తావించారు. ఇప్పటికీ తమిళనాడు మత్స్యకారులు కొంతమంది శ్రీలంక చెరలో ఉన్నారని విజయ్ తెలియజేశారు. వారిని విడిపించడానికి ముఖ్యమంత్రి స్టాలిన్ ఎటువంటి నిర్మాణాత్మక చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో డీఎంకే సర్కార్ విఫలమైందని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. ఇదే విషయమై అప్పుడప్పుడు కేంద్రానికి లేఖలు రాసి ముఖ్యమంత్రి స్టాలిన్ చేతులు దులుపుకుంటారని విజయ్ ఎద్దేవా చేశారు. లేఖలు రాసిన తర్వాత ఆ విషయాన్ని ఆయన మర్చిపోతారన్నారు. కాగా గత 5 ఏళ్ల కాలంలో తమిళనాడును తాము ఎంతగానో అభివృద్ధి చేశామని ముఖ్యమంత్రి స్టాలిన్ పదే పదే చెప్పుకోవడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. డీఎంకే హయాంలో తమిళనాడులో రవ్వంత అభివృద్ధి కూడా జరగలేదని విజయ్ ఘాటు ఆరోపణలు చేశారు. అంతేకాదు డీఎంకేది ఫేక్ డెవలప్మెంట్ అని ఆయన వ్యాఖ్యానించారు. 5 ఏళ్ల కాలంలో అన్ని రంగాల్లో డీఎంకే విఫలమైందని ఘాటు విమర్శలు చేశారు విజయ్. ఇదిలా ఉంటే తమిళనాడులోని రైతులు, మత్స్యకారుల కుటుంబాలకు టీవీకే పార్టీ అండగా నిలుస్తుందని విజయ్ హామీ ఇచ్చారు. అంతేకాదు వచ్చే జన్మలో రైతు కుటుంబంలో జన్మించాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు తమిళనాడు చరిత్రలో ఒక ప్రత్యేకత ఉందన్నారు. ఎన్నికల తర్వాత తమిళనాడులో టీవీకే పార్టీ సారథ్యంలో నూతన ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. కాగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సినీ నటుడు విజయ్కు భార్య సంగీత రూపంలో ఒక పెద్ద షాక్ తగిలింది. విజయ్ తనను హింసిస్తున్నాడని, దీంతో తనకు విడాకులు మంజూరు చేయవలసిందిగా కోరుతూ చెంగల్పట్ కోర్టును ఇటీవల సంగీత ఆశ్రయించారు. దీంతో ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో సదరు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని విజయ్ నిర్ణయించుకున్నట్లు టీవీకే వర్గాల సమాచారం.
ఏమైనా అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని సుడిగాలిలా పర్యటిస్తున్నారు టీవీకే పార్టీ అధినేత విజయ్.